చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మన కాంబినేషన్ లో వచ్చే రాశి ఫలాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటారు. ఇక పోయిన సంవత్సరం ఉగాది ఇంకా ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి పోయిన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఒక సంక్లుప్తంగా తెలియజేద్దాం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది రాశుల వారిగా తెలుసుకుందామండి. సో క్లుప్తంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనం చెప్పుకుంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం, యూనివర్సల్ పీస్ అంతా ఒక బాధలు వాటిలోంచి కయోటిక్ పరిస్థితి నుంచి ఒక స్మూత్ ల్యాండింగ్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందండి. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో 3 రకాలు జరుగుతూ ఉంటాయంట. పరాభావనామ సంవత్సరే కాలస్వరూపం అంటారు. అంటే మనకున్న టైం, డే టైమా, నైట్ టైమా, మనకు సీజనల్స్, ఋతువులు ఉంటాయి అన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం. అంటే ఆ కాలం యొక్క స్వరూపాన్ని బట్టి మనం నడవక మనం మార్చుకోవాలి అనమాట. ఇప్పుడు ఎండాకాలం ఉన్నట్టు చలికాలంలో ఉన్నట్టు వర్షాకాలంలో ఉండలేం కదండి. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. మరి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉంటే బాగుంటుంది, ఆ యొక్క కాల స్వరూపం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. టోటల్ ఇయర్ కి ఇది మనకు ఒక థీమ్ ని సెట్ చేస్తుంది అనమాట. ఆ జీన్స్ అంటారు చూసారా, ఆ సీడ్ మనకు తెలుస్తుంది అనమాట. ఏ చెట్టు మామిడి చెట్టు లేకుండా దానిమ్మ చెట్టు ఎలా తెలుస్తుందో ఆ ఫ్లేవర్ మనకు ముందుగానే ఈ యొక్క టైటిల్ లోనే తెలిసిపోతుంది. శ్రీ పరాభావనం సంవత్సర. 3 రకాల అర్థం ఏంటో. పరాభవం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కు దూరంగా ఉండాలి, అవే ఫ్రమ్ ది ఫియర్, అవే ఫ్రమ్ ది అవమానం, అంటే అవమానానికి, అపజయానికి దూరంగా ఉండాలి అని దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే 3 రకాల లక్షణాలు ఈ యొక్క సంవత్సరంలో మనకి నారద మహర్షి నారద సంహిత అనే గ్రంథంలో వివరించారు. నారద మహర్షి ఎందుకు చెప్పాడంటే ఆయన యొక్క సంతానం 60 మంది యుద్ధంలో చనిపోవటంతో విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వాళ్ళు ఈ కాలగమనంలో ఉండి ప్రతి సంవత్సరాన్ని వాళ్ళ యొక్క స్వరూపాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారని ఒక వరం ఇస్తారు. అందుకని నారద మహర్షి అందులో నారద సంహిత అనే బుక్ లో రాస్తూ ఉంటారనమాట. ఇందులో శ్రీ పరాభావనామ అనే ఒక కుమారుడు యొక్క అధ్యక్షుడైన ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ సంవత్సరం అంతా 3 పనులు చేస్తుంటాడు. నృపాణం మానభంగ కృత్, అంటే రాజులకు అవమానాన్ని తీసుకొస్తాడంట. రెండోది దండనీతి వివృద్ధి, అంటే పనిష్మెంట్స్, తీవ్రంగా సీరియస్ గా పనిష్మెంట్స్ ఉంటాయంట. మూడోది జనక్షోభ అని చెప్తాడు. అయితే ఒక యాస్ట్రిక్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరైతే ధర్మబద్ధంగా ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వాళ్ళకి ఏమీ కాదు, ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి మన టైం సెన్స్ ఇస్తుంది, మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, కాలం పరీక్షిస్తుంది, దానికి అనుగుణంగా పనిష్మెంట్లు కూడా మనం రెడీగా ఉండాలి. కరెక్ట్. అంటే మనం ఎప్పుడైతే రాంగ్ ట్రాక్ లో ఉన్నామో రిజల్ట్ కూడా రాంగే వస్తుంది. అందుకని దేవతలు మనం ఎప్పుడు సన్మార్గంలో ఉండి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అంటారు. మనం ఒకసారి రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతే మరి ఎవరు సరి చేస్తారు, ఎవరో ఒకళ్ళు సరి చేయాలి కదా. ఆ సరి చేస్తే శ్రీ పరాభావనామ సంవత్సరం. నాన్న నీకున్న ఈ భ్రమలన్నీ తొలగించేసి నువ్వు రాంగ్ ట్రాక్ లో ఉన్నావు, దానికి కావాల్సిన మొత్తం అంతా డీలేయర్ చేసేసి చక్కగా మళ్ళీ సన్మార్గంలో పెడతారు. ఎప్పుడైతే మనకి సరైన నాలెడ్జ్ ఉంటుందో, సరైన డెసిషన్ తీసుకుంటామా, సరైన రిజల్ట్ వస్తుంది. సరైన జ్ఞానం మనకు లేకపోతే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి అధర్మబద్ధంగా చేస్తే అగైన్ పనిష్మెంట్ వస్తుంది. అందుకని సన్మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. ఇంకా ఈ కాలపురుషుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే హంగు, ఆర్భాటం, డాంబికం, పైక ఒకటి ఉండేసి లోన్ ఇంకొక విధంగా ఉంటారు, వాళ్ళకి మొత్తం వెళ్ళిపోయేసి అవమానాలు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో సంక్లుప్తంగా పరాభావనామ సంవత్సరం మనకి ఇవ్వబోతుంది ఈ 3 రకాల రిజల్ట్. అయితే మనం రాశుల వారిగా, నక్షత్రాల వారిగా చూసుకుంటాం కాబట్టి ద్వాదశ రాశుల వారికి అండ్ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది
ఒకవేళ అటు ఇటుగా ఉంటే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళు సునాయాసంగా ప్రయాణం కొనసాగించవచ్చు అన్నది. మరి సురేష్ బాబు గారు, కన్య రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ, అంటే గణపతి మనందరికీ సిద్ధి బుద్ధిని, మంచి ఇంటెలిజెన్స్ని ఇస్తూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని, చక్కగా ఎప్పుడు నిరంతరం ఆనందమయంగా ఉండే ఒక మనస్తత్వాన్ని, పరిస్థితిని, మానసిక స్థితిని మనకందరికి ఇవ్వాలని, కన్యరాశి వారికి కూడా ఇవ్వాలని, అదే కాకుండా రాజ్యం దేహి, మంచి పవరు, అథారిటీ, ఒక ఏమంటారు రాజ్యం, ఒక నాయకత్వ లక్షణాలు అందరికీ కలిగించాలని, ధనం విపరీతంగా అందరికీ ఉండాలని, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, ఎలాంటి చిన్న చిన్న కోరికలు ఉన్నా కానీ తక్షణమే ఆ కోరికలన్నీ మనకి నెరవేరాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఒక్కళ్ళే ఎన్ని కోరికలైనా తీర్చగలిగే కెపాసిటీ ఉంటుందండి. ఎందుకంటే అష్టలక్ష్మి అన్నారు, సంతానం దగ్గర నుంచి, జ్ఞానం దగ్గర నుంచి, ఐశ్వర్యలక్ష్మి అన్నారు, మోక్షలక్ష్మి, సిద్ధలక్ష్మి, గజలక్ష్మి, ఎన్ని ఉన్నా అన్ని లక్ష్మీలు ఉన్నారనమాట. అందుకని ప్రతిదీ శోభాయమానంగా ఉండాలంటే లక్ష్మి ఉంటేనే ఉంటుందంట. అందుకని విష్ణుమూర్తి సముద్రంలోంచి రాగానే చాలా క్లవర్, ఇంటెలిజెంట్ పోయి లక్ష్మీదేవిని తీసుకుని గుండెలో పెట్టుకున్నాడంట. చూసారా? అందుకని స్వర్ణలక్ష్మి ఈ కన్యరాశి వాళ్ళకి శ్రీ పరాభావనామ సంవత్సరంలో చక్కగా అందరికీ దీవెనలు అందించాలని మనం కోరుకుందాం. ముందుగా ఈ రాశి వారికి శుభాకాంక్షలు. చాలా ఆనందించదగిన విషయం ఏంటంటే బాగా ఉన్న రాసుల్లో కన్యరాశి ఒకటి శ్రీ పరాభావన సంవత్సరంలో. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి ఫిగర్లు. దాని గురించి పెద్ద ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి రాజ్య పూజ్యం 3 ఉంది, అవమానం కూడా 3 ఉంది. ఓవరాల్ ఈ ప్రకారంగా చూసుకున్నా కానీ వెల్ బ్యాలెన్స్డ్ కాబట్టి బాగా ఉన్న రాశి ఇది ఒకటి. ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి పాపి పూషం నా టా పేపో లెటర్స్ అంతా కూడా కన్యరాశిలో ఉంటారండి. గ్రహస్థితి చూస్తే వీళ్ళకి శని వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం వల్ల విపరీతంగా ట్రావెల్స్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది గురువు 11వ స్థానం, 10వ స్థానంలో నుంచి 11వ స్థానంలోకి వెళ్ళటం అనేది శుభ సూచకం. 10వ స్థానంలో ప్రొఫెషన్లో కొంచెం స్టాగ్నేషన్, పెద్ద ప్రమోషన్, గ్రోత్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది. కానీ జూన్ తర్వాత గురువు మారటంతో 11వ స్థానంలో గురువు ఉంటే సంతానం ద్వారా బంగారం విపరీతంగా కొనుక్కుంటారు, ప్రమోషన్స్ వస్తూ ఉంటుంది, తర్వాత బాగా మంచి జ్ఞానం ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కానివ్వండి, పిల్లలు అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. గురువు వీళ్ళకి మంచి చక్కటి 11th హౌస్లో ఉచ్చ స్థానంలోకి వస్తున్నారండి. బెస్ట్ ఆఫ్ బెస్ట్ రిజల్ట్గా వీళ్ళకి 2026 రాశి ఫలాలు శ్రీ పరాభావన అవసరం కూడా ఉండబోతుంది వీళ్ళకి మొత్తం. అందులో 6వ స్థానంలో రాహు ఉన్నారండి. 6వ స్థానంలో రాహు ఉంటే విపరీతంగా ధనం వస్తుంది. షేర్ మార్కెట్లో కానీ ఎక్కడ పెడితే అక్కడ ధనం అండి వీళ్ళకి. ఇంకా మనం స్వర్ణలక్ష్మి చెప్పుకున్నాం చూడండి, ఎలా పెడితే అలా ధనం వచ్చేస్తుంది. ఈ యాంగిల్ ఇలా ధనం రాదంటానికి ఏమి లేదు. ఇంకా తర్వాత 12th హౌస్లో కేతు ఉండటం తోటి వీళ్ళకి ధనం యాక్చువల్గా అయితే ఖర్చు అవుతుంది శుభకార్యాల గురించి, కానీ వీళ్ళకి ధనం కూడా ఖర్చు కాదండి. ఈసారి వచ్చే ధనం చాలా ఎక్కువగా వీళ్ళకి నిలబడి ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. సో ఇది గ్రహస్థితి చూస్తే అన్ని విధాలుగా చాలా బాగుంది. ఒక బెస్ట్ ఆఫ్ బెస్ట్లో ఉన్న రాశులు ఇది ఒకటి. ఇందులో శని మనం చూసుకున్నాం అనుకోండి, 7th హౌస్లో శని ఉంటే విపరీతంగా ట్రావెల్స్ చేస్తూ ఉంటారు, ట్రావెల్స్లో అలసట వస్తుందని చెప్తూ ఉంటారు. మనకేం చెప్తారంటే ప్రవాసం అంత మహాద్భయం, అంటే ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, లేదంటే ఫారిన్ ఉన్న ప్లేస్లో కాకుండా దూర ప్రదేశాల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఊరక భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది మానసిక స్థితి కాబట్టి మెడిటేషన్, యోగా అవి చేస్తే పోతుంది కాబట్టి, బట్ రియాలిటీగా అయితే వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఓవరాల్గా ధనంకు సంబంధించి ఏదో ఒక ప్లానింగ్ పెట్టుకుని ఆ ధనం సరిగా అందుకోక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే ఇది నార్మల్గానే శని 7th హౌస్లో ఉండడం ద్వారా కంటక శని అంటారు. అంటే ఏంటి, మనం చాలా స్ట్రాంగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, దారిలో ఎక్కడో ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ మూమెంట్లో మనం చాలా భయపడిపోతాం, అలా ముళ్ళు తీసుకుని మళ్ళీ 2 స్టెప్లు వేయగానే మళ్ళీ వెళ్ళిపోతాం. అలా శని వీళ్ళకి ఎలా ఇబ్బంది పెడుతుంటే అప్పుడప్పుడు అలా గుచ్చుకున్నట్లే ఉంటుంది తప్పక ఫుల్గా ఇబ్బంది పెట్టే శని కాదని మనం తెలుసుకోవాలి. బట్ అందుకని అతిగా భయపడతాం, మనకు సక్కగా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ముందు ప్యానిక్ అయిపోతాం, బట్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం. అలా అప్పుడప్పుడు అతిగా భయపడే అవకాశాలు, అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. తర్వాత ట్రావెల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, బట్ అందులో ఉపయోగం అయితే ఏముండదు. ఎడ్యుకేషన్లో స్లోగా ఉంటారని గమనించాలి. అయితే గురువు వీళ్ళకి 10వ స్థానంలో నుంచి ఎక్కడికి మారుతున్నారు, 11వ స్థానంలో మారుతూ ఉన్నారు. గురువు ఎప్పుడైతే మారుతూ ఉన్నాడు వీళ్ళకి యశో వృద్ధి, తర్వాత బలం, తేజం, సర్వత్ర విజయసుఖం, శత్రునాశ, మంత్రసిద్ధి, ఏకాదశి గతే గురువు అంటారు. మనకి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర అని
మనం చేసిన ఎన్ని పాపాలు ఎన్ని జన్మల నుంచి పాపాలు ఉన్నా కానీ కర్మలన్నీ పేరుకొని పోయినా కానీ ఆ కర్మలు తీసేయగల శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఇచ్చారు. మిగతా ఏ గ్రహాలకి మిగతా ఏ దేవుళ్ళకి కూడా లేదు. మనకి పురాణాలు అదే చెప్తుంటారు. విపరీతంగా విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడంట. చేసిన తర్వాత వచ్చేసాడు, నాకు విష్ణు సాన్నిధ్యం కావాలి, నీ లోకం నాకు కావాలి, పర్మిషన్ ఇచ్చాను అడిగంట. ఓకే గుడ్, అయితే గురువుకి సేవ చేసుకొని వచ్చాయి, దానికి నువ్వు ఇచ్చేసి ఇట్స్ ఆల్రెడీ రిటర్న్, బట్ ప్రొసీజర్ ఉంది. ఏంటంటే గురువుల యొక్క గైడెన్స్ తీసుకొని రావాలి. అందుకని చెప్పేసి మళ్ళా జన్మెత్తి ఆయన 80-90 సంవత్సరాల మీద చేసిన ఆ కర్మ అంతా గురువు మళ్ళా ఈ జన్మలో మళ్ళీ జన్మెత్తిన తర్వాత గురువు గారు చెప్తుంట రామ రామ అనుకో అంటే విష్ణు విష్ణు అనగమ్మ. అప్పుడు ఆ మంత్రం జపం చేసుకుంటూ ఉంటే ఇమ్మీడియట్లుగా ఆ గురువు చెప్పిన తర్వాత ఇప్పుడు రైట్స్ వచ్చేసాయి, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేసుకున్నాం. అందుకని గురువుకి అంత పవర్ ఉండబట్టే లలిత సహస్రంలో కానివ్వండి, విష్ణు సహస్రంలో కానివ్వండి, కనకదార స్తోత్రం కానీ ప్రతి స్తోత్రం ప్రతి చోట గురువు లేకుండా గురువుని తెలుసుకోకుండా ఏది చేయరు. అలాంటి గురువు వీళ్ళకి 11th house లో ఉండి ఉచ్చ స్థానంలో ఉండటంతో ఎందుకు ఇదంతా మీకు చెప్పానంటే ఈ పర్టికులర్గా శత్రునాశాంత మంత్రసిద్ధి అంటారు. వీళ్ళకి అది చూపు మేరలో ఎవరు శత్రువులు ఉండరు, మంత్రసిద్ధి వస్తుంది. ఎందుకు మంత్రసిద్ధి అంటే గురువు యొక్క కృప ఉంటేనే మంత్రం సిద్ధిస్తుంది, లేకుంటే ఆ మంత్రాలు పనిచేయవు. ఈ టైంలో వీళ్ళు కనుక లలిత సహస్రంలో ఏ చిన్న మంత్రం తీసుకున్నా, ఒక్క చిన్న మంత్రం తీసుకున్నా, విష్ణు సహస్రంలో ఏ చిన్న మంత్రం తీసుకున్నా, లేదంటే లక్ష్మీ శతనామ సంవత్సరం లక్ష్మీదేవి సహస్రనామాలు ఉంటాయి, ఏ చిన్న మంత్రం తీసుకున్నా, ఏ చిన్న శ్లోకం తీసుకున్నా కానీ గురువుల దగ్గర బై మిస్టేక్ పోయి ఏదైనా కనుక మంత్రోపదేశం జరిగిన, చాలామంది శ్రీ విద్య చేస్తూ ఉంటారు, రకరకాల మంత్రాలు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఏదో ఒక టైంలో మంత్రం రాకుండా ఏముండదు. అలాంటి మంత్రం ఒకటి చేసి కనుక చక్కగా ఈ జూన్ తర్వాత కనుక వాళ్ళు సాధన చేస్తే ఆ మంత్రం సిద్ధించి దేవతల యొక్క కరుణా కృపా కటాక్షం వెరీ ఈజీగా వస్తుంది ఈ టైంలో. బెస్ట్ ఆఫ్ బెస్ట్ టైం స్పిరిచువల్ స్పీకర్స్ ఎవరైనా కనుక ఉంటే పెళ్లి కాని వాళ్ళకి ఇమ్మీడియట్లీ పెళ్ళి అయిపోతుంది. అన్నాదమ్ముల మధ్య కనుక ఈ టైంలో ఏదైనా కనుక గొడవ ఉంటే ఆ గొడవలన్నీ పోయేసి చక్కగా బాగుంటారని తెలుసుకోవచ్చు. ఇది గురువు. నెక్స్ట్ రాహు. చూడండి పెద్ద పెద్ద గ్రహాలు మొత్తం వీళ్ళకి అత్యంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఈ రాహు ఏమిస్తున్నారు, ధైర్య బుద్ధి ఇస్తున్నారంట. నెక్స్ట్ వీర్య వృద్ధి, స్టామినా పెరిగిపోతూ ఉంటుంది. రిపు నాశనం, శత్రువులు అనేవాళ్ళు ఉండరు, సదా శుభం, ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చూడండి వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఒక్క రాశికి మాత్రం ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే భూమి మిశ్రతృణం లాభం అంటారు. అంటే రిపు స్థానం అంటారు. అంటే ఏమవుతుందంటే వీళ్ళకి గోవుల ద్వారా లాభం ఉంటుంది, గుర్రాల ద్వారా లాభం ఉంటుంది. ఇప్పుడు ఉన్న సైన్స్ టెక్నాలజీ ద్వారా లాభం ఉంటుంది. మరి ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్తారంటే శత్రువుల ద్వారా కూడా వీళ్ళకి లాభం ఉంటుందంట. అదెట్లా? అది మనకి ఆ రాహు అంత యోగ్యతని ఇస్తున్నాడు అనమాట. శత్రువులు కళ్ళు కప్పేసి ఏదో మాయ చేసేసి వాళ్ళని కూడా వీళ్ళ కళ్ళే చెప్పుకుంటారు అని చెప్పేసి మనకి ఉంటుంది. అది మనకి రియల్ టైంలో చాలా చూస్తుంటాం అండి. మనకి పొలిటీషియన్లు అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి చూపించుకుంటూ ఉంటారు హారోస్కోప్. సోషల్ మీడియాలో చెప్పకూడదు. కొన్నిసార్లు ఇంటర్నల్గా చాలా ఉంటాయి. సో ఎమ్మెల్యే, ఎంపీ, లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంటుంది బిహైండ్ దట్. సో చూడండి శత్రువు ఎవరు, యాక్చువల్గా ఎమ్మెల్యే అనుకోండి, ఇది ఒక పార్టీ, ఎంపీ ఇంకొక పార్టీ. సో బట్ వీళ్ళ గురించి హెల్ప్ కావాలి కదా, నువ్వు తీసుకొని నువ్వు నాకు ఇచ్చేయి, నీ ఓట్లు వేపి చేసుకో, బట్ నీకు రావాల్సిన ఎంపీ ఓట్లు నాకేసాయి. ఇలా శత్రువుల ద్వారా కూడా మనకు కొన్నిసార్లు లాభం వస్తుంటుంది కొన్ని డీలింగ్స్లో. శత్రువు ఎవరో కేసు వేసేసాడు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకెంతకాలం పడతారు కొన్ని నువ్వు తీసేసుకో అని శత్రువులు కూడా ఈ టైంలో వీళ్ళకి మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ రకంగా కూడా లాభపడతారు. ఏ ప్రకారంగా చూసుకున్నా శత్రువుల దగ్గర నుంచి కానీ బాసుల దగ్గర నుంచి కానీ ఇంట్లో కానివ్వండి ప్రతి చోట వీళ్ళకి ఒక మంచి సపోర్ట్ వచ్చేసి జీవితంలో చక్కగా 10 ముందుకెళ్ళే ఒక బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇయర్లో మాత్రం వీళ్ళైతే ఉన్నారు. సో గ్రహాలు అన్ని అనుకూలిస్తున్నాయి కన్యా రాశి వారికి. నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయో తెలుసుకుందామండి. ఉత్తర ఫాల్గుని నక్షత్రాలకి రాజ సమాన సౌఖ్యం, కింగ్లీ కంఫర్ట్ అంతా ఉంటుందంట. ధనలాభం ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. అయితే వీళ్ళు మనం శని ప్రభావం చేత భయానికి గురయ్యే సంఘటనలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని గమనించుకోవాలి. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్త్ ఉంటుంది. కానీ వీళ్ళు కూడా భయానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. గురువు జూన్లో మారుతున్నాడు కాబట్టి ఈ ముందు వీళ్ళు అనుకున్న పని కాకుండా కార్యనాశనం చూపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళు హస్త నక్షత్రం వాళ్ళు 1 జూన్ వరకు ఇంపార్టెంట్ పని ఏదైనా కనుక చేస్తే ప్లాన్ బి పెట్టుకోవడం కూడా చాలా అవసరం. చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, సంపదలు ఉంటుంది, ధనలాభము, సుఖము, హెల్త్ అంతా బాగుంటుంది. వీళ్ళు కూడా అతిగా భయపడే అవకాశం ఉంటుంది అక్టోబర్ వరకు. తర్వాత ఆగస్టు వరకు వీళ్ళు ఇంతకుముందు ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్, ఒక కంపెనీ ఏదో చాలా రోజుల నుంచి ఉన్నది అట్లాంటిది ఏదైనా ఉంటే ఈ టైంలో అంతటితో బ్రేక్ పడి
కదలకుండా మళ్ళీ కంప్లీట్ దాన్ని వదిలేసుకొని ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటాచ్మెంట్, అందుకని ఇది పోతుంది అని భయపడటం కూడా వీళ్ళకి భయాన్ని కలిగించే సంఘటనలు కూడా వీళ్ళకి ఉంటాయి. బట్ అది పోయినందువల్ల వీళ్ళకి ఓవరాల్గా అయితే మంచిగా జరుగుతుంది కాబట్టి అండి. చూడండి, అన్ని బాగున్న చోట్ల మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి కూడా ఉన్నదాన్ని వదిలించుకోవాల్సిందే కదా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు చలనం మూమెంట్ అండి, మూమెంట్ ఉంది అంటే లక్ష్మీదేవి ఉన్నట్లు కారణం. స్టాండర్డ్గా స్థిరంగా ఉంటే లక్ష్మీదేవి ఉండదు. అందుకని అమ్మవారిని ఉంటారు చెంచలాక్షి, చెంచల స్వభావం అంటారు. ఎప్పుడు దేరీజ్ ఎక్కడెక్కడ మూమెంట్ ఉంటుందో అక్కడ ఎప్పుడు గ్రోతే ఉంటుంది. మనం బట్టలు మార్చుకుంటూ ఉంటాం, కొత్తగా ఉంటాం, ఎప్పుడు గ్రోత్ ఉంటుంది కదా. అలా జాబులు ఫస్ట్ ఉన్న జాబ్ ఎప్పుడు ఉండదు కదండి, నెక్స్ట్కి వెళ్ళిపోతూ ఉంటాం. అలానే వీళ్ళకి ఇన్ కేసు ఏదైనా కనుక జాబులు కానీ ఎక్కడైనా కనుక ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకోటి ఉన్నా కానీ అదంతా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. మరి ఎలాంటి రెమెడీస్ చేస్తారండి కన్యా రాశి వారికి? శనికి సంబంధించి ఒకసారి శనికి సంపూర్ణ శాంతి పూజ చేయించుకోవడం చాలా ఉత్తమం. గణపతి అథర్వ శీర్షం అది కనుక చదువుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి వీళ్ళంతా శివుడికి సంబంధించి దేవాలయాలు దేవస్థానాలు విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పర్టికులర్ శ్రీశైలం, శ్రీకాళహస్తి ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది. రాహు యొక్క అనుకూలం చాలా బాగుంది కాబట్టి వీళ్ళు ఒక్కసారి ఇంకా బాగుండటానికి మనకి చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటే బాగుంటుంది. పెద్దగా వీళ్ళకి నేనైతే రెమెడీస్ గ్రహాల వైజ్ అయితే ఏమి చెప్పనండి, అంతా బాగుంది కాబట్టి. ఇన్ కేసు ఎవరికైనా కనుక బాగలేకపోతే జ్యోతిష్యం చెప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా గ్రహస్థితి బాగున్నప్పుడు ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉండటం చాలా ఈజీ అవుతుంది జ్యోతిష్కులకి. ఇప్పుడు గోచారంలో అంతా బాగుంది, జన్మజాతకం మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇన్ కేసు కొన్నిసార్లు జన్మజాతకం బాగున్నా లేదంటే ప్రాబ్లం ఉన్న గోచారం మీద అబ్లేమ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది ఇదని ఇప్పుడు అలా లేదు కాబట్టి గోచారంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి జన్మజాతకంలో వాళ్ళకి గ్రహాల యొక్క దోషాలు ఏమైనా ఉన్నాయా, శాపాలు ఏమైనా ఉన్నాయా, రకరకాల శాపాలు ఉంటాయండి. బ్రహ్మ శాపం ఉంటుంది, స్త్రీ శాపం ఉంటుంది, గో శాపం ఉంటుంది, గురు శాపం ఉంటుంది, శని శాపం కూడా ఉంటుంది. కొంతమంది ఉత్తికి శనిని తిట్టేస్తుంటారు. నీ జాతకంలో బాగుంది, నీ శనిని కూడా తిట్టేస్తుంటారు, శని శాపం అని. తర్వాత పితృశాపం, భాతృశాపం, ఇలా ఒక 10-15 రకాల శాపాలు ఉంటాయి. ఇవన్నీ హర్డిల్స్ అనమాట వాళ్ళ గ్రోత్కి. అవంటే తెలుసుకొని జనరల్గా కాలసర్పదోషము, తర్వాత సర్పదోషము, ఇలాంటి దోషాలు, గ్రహ దోషాలు, వీటితో పాటు శాపాలు ఇవన్నీ కనుక తోడైతే వాళ్ళ ఏజ్ 35 to 45 ఎక్కువ పడతాయండి. మనకు ఒక శాస్త్రం ఉంటుంది. ఇప్పుడు కొన్ని చిన్నపిల్లలకు బాలారిష్టాలు అంటారు, చిన్నపిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉండదు. అలానే కొంతమందికి 28 నుంచి 25-38 వరకు ఇంకా దోషాలు ఎక్కువ ఉంటాయి. వివాహానికి సంబంధించిన దోషాలు ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. వివాహ దోషం ముసలాళ్ళైన తర్వాత ఉపయోగం ఏముంటుంది, ఆ టైంలో ఎక్కువ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 35 to 40 శాపాలు యాక్టివ్ చేస్తుంటాయి. అందుకని అప్పటిదాకా స్మూత్గా వెళ్ళిన వాళ్ళు సడన్గా బ్రేక్ వచ్చేస్తుంది. వాళ్ళకి తెలవదు, వాళ్ళకి ఇంత చదువుకున్నాను, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మేనేజర్ ఎందుకు ఆగిపోయాను, ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఇవి బిహైండ్ దట్ ఏంటంటే ఈ గ్రహాల యొక్క దోషాలు, శాపాలు అంటే అది ఒకసారి హారోస్కోప్ చూస్తే తెలుస్తుంది. వాటికి సంబంధించిన పరిహారాలు, చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే లైఫ్ చాలా చాలా స్మూత్గా వెళ్ళిపోయే, బాగా సెటిల్ అయిపోయే టైం ఈ రాశి వాళ్ళకు ఉందండి. సో కన్యా రాశి వారికి చాలా బాగుంది. ఒకవేళ బాగా లేకపోతే పరిశీలన చేయాలి మీ జన్మ జాతకం ప్రకారం. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సార్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చాలా సంతోషం అండి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.